ఇక్కడ జరిగే అన్యాయం ఎత్తి చూస్తే ప్రాంతీయ తప్పు, న్యాయం అడిగితే ప్రాంతీయ తప్పు. ఇంకా ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఎందుకు ఉండాలి? మా ప్రయోజనం రాష్ట్ర ప్రయోజనం కాదని మాకు అర్థమైనప్పుడు ఏ ప్రయోజనం కోసం ఇంకా మేము ఈ రాష్ట్రంలో ఉండాలి? తెలంగాణ రాష్ట్రం సాధించుకొని వారి హక్కులను తెలంగాణ రాష్ట్రంలోనే పరిష్కరించుకుంటారు. తెలంగాణ ప్రజల గుండె దరువుకి ప్రాణాలు పరిగెట్టైనా సరే తెలంగాణ సాధించడం ఖాయం ఖాయం ఖాయం. తెలంగాణ చెప్ప మూల మూల పల్లె పల్లె తిరిగి 4 మూలల పుల్లగీసి అంటిపెట్టే ఉంచిన సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్రం? రాజీ లేని పోరాటం విజయం సాధిస్తుంది. ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి కోరుతుంది. అవసరమైతే కేసీఆర్ బలం నడుపుకుంటారు కానీ తన వంశడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించి తీరాలే, లేకపోతే నేను ఆమరణ దీక్ష కూర్చుంటాను. ఆ తర్వాత చెలరేగే ఉప్పెనకు, ఆ తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యత వలసవాద పాలక వర్గాలే దానికి బాధ్యత వహించాలి. తెలంగాణ నీడ్స్ టు బి రీఇన్వెంటెడ్. తెలంగాణ నీడ్స్ టు బి రీఓరియంటెడ్. ఇవాళ నా తెలంగాణలో ఆకలి చావులు లేవు, ఆత్మహత్యలు లేవు, ఇక కరువులు రావు, వలసలు ఉన్నాయి. మంది మన దగ్గర వచ్చి బతకాలి తప్ప మనం బతకబోం. మనకు లక్ష్య శుద్ధి, సంకల్ప శుద్ధి, చిత్తశుద్ధి ఉంటే సాధించలేదంటూ ఏమీ ఉండదు.